హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుష్మిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మార్నింగ్ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందనమాట. అలాగే మంచిగా ఈరోజు దమ్ బిర్యానీ అయితే చేశాను. మా పాప చాలా రోజుల నుండి బిర్యానీ చేయమ్మా అని అడుగుతూ ఉంది. సో ఇంకా ప్రిపేర్ చేద్దామని అయితే చేశాను. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చేసుకొని ట్రై చేయండి, సూపర్ ఉంది ఎమ్మీగా. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. ఇడ్లీలు మనం వేసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇది వచ్చేసి పైన ఇప్పుడు పక్కన పెట్టాను కదా, అది వచ్చేసి ఏంటి అంటే దొడ్డటుకులు ఉంటుంది కదా, దాంట్లో కొంచెం మినపప్పు యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ బౌల్ వచ్చేసి ఏంటి అంటే ఇడ్లీ అనమాట. ఇడ్లీ రవ్వ మంచిగా ఫర్మెంట్ అయిందనమాట. నైట్ అంతా బయట పెట్టేశాను, మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయింది మంచిగా. దీంట్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. యాస్టీస్గా కాకుండా ఏదో ఒకటి అలా యాడ్ చేసి అయితే మనకి హెల్దీ అని నేను అనుకుంటాను. క్యారెట్ కానీ ఏమైనా గ్రీన్ కలర్లో గ్రీన్ స్పినాచ్, కొంచెం హెల్దీ వర్షన్గా వెళ్దామనేసి యాడ్ చేస్తాం అనమాట. రాగి కానీ లేకపోతే క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి అలాగా. సో ఈరోజు వచ్చేసి అయితే క్యారెట్ యాడ్ చేశానండి. ఇలాగా ఎమ్మి సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలామంది ఇడ్లీస్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా క్యారెట్ యాడ్ చేసి ఇవ్వండి. అది క్యారెట్ ఉంది కదా, కొంచెం స్వీట్ యాడ్ అయినట్టు అనిపించి ఈజీగా తినేస్తారనమాట. మా పాప కూడా ఇలా యాడ్ చేస్తే చాలా ఇష్టం. సో ఇంకా దానికోసం అనేసి ఎక్కువగా ఎలా పెడితే తింటారు అని ఫుడ్ ఐటమ్స్ ఇలా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట డైలీ లైఫ్లో. అలాగే ఒక కంక్లూజన్ అనమాట అండి. బిఫోర్ వీడియోలో మా ఫ్యామిలీని అడిగారంట, ఏమైనా ప్రాబ్లమా, ఎందుకు అలాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది తను అని అడిగారంట. ఏం లేదండి, యాజ్ ఎ ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టైప్ని బట్టి నాకు కొంచెం అన్నీ సెన్సిటివ్గా అనిపించాయి అనమాట. 9 months కూడాను. ఎవరి మిస్టేక్ ఏమీ లేదు. నేను మా హస్బెండ్కి థ్యాంక్ఫుల్ చెప్దామనేసి అయితే వీడియో చేశాను, కానీ అది ప్రాబ్లమేటిక్గా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. అయితే అలాగా మా పాపకి హెల్త్ బాగాలేదు కదా, సో అందుకోసమని ఎమోషనల్గా ఉన్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు కూడా నాకు నీలో వస్తూ ఉండే అనమాట. వీడియోలో మొత్తం కొంచెం అలాగా నేను మాట్లాడాను తప్ప ఎవరిని ఉద్దేశించి ఏది కూడా మాట్లాడలేదండి. ఒకవేళ ఉద్దేశించి అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అయితే 5th monthలో ఏదో ఇష్యూ అయింది అంట అని అడిగారంట. అయితే మా వారు క్లారిటీ ఇవ్వమని చెప్పారు ఈ వీడియోలో. ఏమీ లేదండి, జస్ట్ అలా ఒక ఎమోషనల్ ఫేస్ కనెక్ట్ అయిపోయి నేను అలా మాట్లాడాను. 5th month ఏం లేదండి, జస్ట్ అందరిలాగే నాకు కూడా హెల్త్ బాగాలేదనమాట పర్సనల్గా నాకే. సో అందుకోసం అనేసి జస్ట్ మోటివేషన్గా ఉంటుంది ఎవరికైనా ఒకరికి. ఇలా ఉంటారు అలా ఉంటారు, నేను కూడా బాగాలేను, నేను కూడా నేర్చుకోవాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్పాను నా గురించి కూడా. అండ్ నేను మా అత్తమ్మ అయితే ఫుల్ నవ్వుకుంటూ ఉంటామండి, హ్యాపీగా ఉంటాం అసలు. ఇప్పుడు కాదు, టిల్ నౌ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ కూడా అత్తమ్మకి చెప్పే చేస్తున్నాను అనమాట. అలా ఉంటుంది అనమాట. ఇంత హ్యాపీగా పక్కనే ఎలా ఉంటామండి చెప్పండి, పడకపోతే చాలా హ్యాపీ ఉంటాం. కానీ అయితే ఆ వర్డ్ షాక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, నా పరంగా నాకేమనిపించిందంటే, మా వారు నా అత్తమ్మ చాలా బాగా చూసుకున్నారు, ఒక చిన్న పసిపాపలాగా. సో ఎమోషనల్గా నాకు మంచిగా అనిపించింది అనమాట. ప్రేమగా షాక్ అయ్యాను అన్నాను తప్ప నాకు నెగిటివ్ ఫేస్లో అయితే అనలేదనమాట. సో తప్పుగా అనిపించి మిస్అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళందరికీ నేనైతే క్లారిటీగానే ఉంది. కానీ ఎవరైతే అడిగారో మా ఫ్యామిలీలో వాళ్ళకి కూడా పాపం క్లారిటీ ఇద్దామనేసి అయితే నేను స్పెసిఫిక్గా ఈ వీడియో చేశానమాట. అదే ఈ టాపిక్ ఇప్పుడు చెప్పానమాట. ఈ టాపిక్లోకి వెళ్దాము. చికెన్ బిర్యానీకి కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం 2 tablespoons తీసుకున్నాను. అలాగే మంచిగా అల్లం తీసుకున్నాను, అది ఒక 3 spoons తీసుకున్నాను అనమాట. అలాగే 1 spoon పెరుగు. ఏం చేయండి అంటే, పులిసింది అనుకోండి, పులిస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ నార్మల్గా ఉంటే నార్మల్ పెరుగు వేసేసి నిమ్మకాయ పిండండి, మంచి టిప్ అనమాట ఇది. ఒకవేళ పులిసిన పెరుగు ఉంటే పర్లేదు, పెరుగు పులియకుండా నార్మల్గా ఉంది అంటే నిమ్మకాయ కూడా పిండండి దీంతో పాటు. చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే చికెన్ బిర్యానీ సూపర్ వచ్చిందనమాట ఆ రోజు కూడా యాజ్ యూజువల్గా. దాంట్లోకి ఏం చేశానంటే, పుదీనా ఉంటుంది కదా, పుదీనా తీసుకున్నాను, తగినంత తీసుకున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి మనకి దానికి అకార్డింగ్గా అయితే యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ పుదీనా అయితే యాడ్ చేసేసానండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అయితే ఇది ఒక 3 to 4 hours ముందు నేను ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మ్యారినేషన్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే చేసేసాను అనమాట. అయితే చికెన్ బిర్యానీలోకి ఎప్పుడు కూడా
చిన్న పీసెస్ కాకుండా మీడియం కన్నా కొంచెం ఎక్కువగా పెద్దగా కొట్టిస్తే ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. అయితే ఆ రోజు చెప్పాను మా వారికి, పెద్దగా కొట్టించు, లెగ్ పీసెస్ ఉండాలి. ఎందుకంటే లెగ్ పీసెస్ నాకు, మా పొట్టిదానికి కూడా చాలా ఇష్టం అండి లెగ్ పీసెస్ అంటే. అసలు పిల్లలు ఏంటో అండి హాలిడేస్లో అసలు నాన్ వెజ్ ఇంకా ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారనమాట కంటిన్యూగా. మళ్ళీ ఇంకా నాన్ వెజ్ అలవాటు అయిందంటే కథం, ఇంకా చికెన్ లెగ్ పీస్ అన్న మటన్ అన్న ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలంటారు పిల్లలంతే అందరు కదా. మ్యారినేట్ చేసేసి అయితే క్లోజ్ చేసేసుకున్నాను అనమాట. ఒక 3 అవర్స్ అయితే పక్కన పెట్టేశానండి. నా ప్రాసెస్ అనమాట నేను చెప్పేది, ఓకేనా. 3 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసేసుకున్నాను, ఎట్ ఏ టైంలో చేసేసుకున్నాను అనమాట. చిన్నోడు పడుకున్నాడు కదా, సో ఆ టైంలోనే చేసేసుకున్నాను అనమాట అన్నీ. అయితే గ్యాప్స్ వైజ్గా చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి అవి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నానండి నేను. అయితే బియ్యం ఎలా తీసుకున్నానండి, 1 kg చికెన్కి 1 kg బియ్యం అయితే తీసుకున్నాను. మనకి డీమార్ట్లో అవైలబుల్ ఉంటుంది కదండి, లూజ్గా ఉంటుంది మన బిర్యానీ. అయితే పాత బియ్యం అనుకోండి మంచిగా ఒదుగుతుంది అనమాట. బిర్యానీ చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా డీమార్ట్కి వెళ్తే లూజ్ది ఉంటుంది కదా, అది పాత బియ్యం ఉంటే కనుక్కొని తీసేసుకోండి, మంచి చాయిస్ అనమాట అది మాత్రం. సో నేను కూడా అవే తెప్పించాను ఉండే ఇంట్లో, సో వాటితోనే యూజ్ చేస్తున్నాను. ఇంకా పక్కన నా బిడ్డ ఒకటే అడుగుతా ఉంది, ఏం చేస్తున్నావు, ఏం కలుపుతున్నావు అని డీటెయిల్గా చెప్పాలన్నమాట దానికి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్నీ కూడాను ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్, ఓకేనా. అయితే ఆనియన్స్ ఎప్పుడు కూడా అండి మనకి ఎలా అంటే సపోజ్ కర్రని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అంతవరకు ఉంచొద్దు ఆయిల్లో. బ్రౌన్ కలర్ నుండి వైట్ టు బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ మీడియం సైజులోనే ఉంచాలన్నమాట. అప్పుడు మనకి మళ్ళీ బిర్యానీలో వేసినప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది తగిలి బాగుంటుందండి. అలాగే మనకి ఆ చేసిన తర్వాత ప్యారలల్గా ఏం చేసుకున్నానంటే, రైస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి రైస్ పెట్టేసుకున్నాను. ఎందుకు ఇవన్నీ డీటెయిల్గా చెప్తున్నానంటే, ఎప్పుడు కూడాను చికెన్ వండినాక రైస్ పెట్టకండి. రైస్ పెట్టిన తర్వాతనే ప్యారలల్గా పక్కన చికెన్ పొయ్యి మీద వేసేసుకోండి, ఈజీగా అయిపోతుందండి వర్క్. సో బ్యాచిలర్స్కి కూడా బిగినర్స్కి చాలా ఈజీగా ఉండేలా చెప్తున్నాను. ఆ వాటర్లోకి తగినన్ని మనం ఒక 3-4 ఇలాచీలు, లవంగాలు ఒక 2, అలాగే చెక్క ఒకటి యాడ్ చేశాను. దాంట్లో కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెము యాడ్ చేశాను అనమాట. దాంట్లోకి యాడ్ చేసేసి అలాగే లెమన్ అయితే పిండానమాట. మనకి మంచిగా వైట్ ఫ్లవర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట రైస్. మనం లెమన్ స్క్వీజ్ చేసినట్లయితే ఆ వాటర్లోకి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అన్ని బిర్యానీ హోల్ స్పైసెస్ వేయాలన్నమాట. ఆయిల్ కూడా యాడ్ చేయండి రైస్లో. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అంటే చికెన్ నేను కొంచెం ఉడికిస్తాను అనమాట. ఎలా అంటే చూసారు కదా, ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని ఒక 2-3 మిర్చి వేసుకొని స్పైసెస్ అయితే చాలా లిమిట్గా వేసుకున్నానండి. ఎందుకంటే చిన్న పాప ఉంది అనే ఉద్దేశంతో చాలా లిమిట్గా వేసుకున్నాను. కానీ మంచిగా ఉందన్నమాట. ఆ రోజు అయితే ఇంట్లో అందరు చాలా బాగుందని చెప్పారనమాట. మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది నాకు, బిర్యానీ బాగుంది అనేసి. సో ఇంకా కారం అనేది అయితే ఎక్కువగా వేయలేదు. ఎలా వేసానంటే 2 ఇలాచీలు, ఒక లవంగం, దాల్చిన చెక్క ఒక 2 అయితే చిన్నవి వేసాను అనమాట. అలాగే పువ్వు ఒకటైతే యాడ్ చేశాను. దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుంది ఉంది కదండి, అది వేసేసి కొత్తిమీర పుదీనా యాడ్ చేసి సిమ్లో పెట్టేసి నేనైతే కాసేపు చికెన్ని అలా మగ్గనిచ్చాను అనమాట. అలాగే చూసారు కదా, రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు వాటర్ మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. అలాగే మొత్తం చికెన్ కొంచెం ఉడుకుతుంది, కొంచెం ఉడకనివ్వాలి. ఎలా అంటే ఒక 20% చికెన్ అయిన తర్వాత మనకి రైస్ ఎలా యాడ్ చేయాలి అంటే చెప్తాను, ఒక మంచి టిప్పు. ఎప్పుడు కూడా రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ లేయర్ యాడ్ చేయాలి. సెకండ్ లేయర్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉండాలి దానికంటే. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి ఎలా ఉండాలంటే, మనం ఇలా రైస్ ఉంటుంది కదా, రైస్ మధ్యలో ఇలా ప్రెస్ చేసినప్పుడు బ్రేక్ అయిపోవాలన్నమాట. అంటే మెత్తగా అయిపోద్దు, పలుకు అనేది విరిగిపోవాలి. అలా ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్. నెక్స్ట్ లేయర్ కొంచెం బెండ్ అవ్వాలి, రైస్ బెండ్ అయినప్పుడు సెకండ్ లేయర్. ఇంకొకసారి కూడా మెత్తగా అవ్వాలి, ఇంకొక లేయర్, పైన లేయర్ వచ్చేసి కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. అంటే 50% రైస్ ఉడికినప్పుడు ఫస్ట్ లేయర్, 70% ఉడికినప్పుడు సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వచ్చేసి 80% ఉడకాలన్నమాట. అలా చేసేసుకొని మంచిగా ఆనియన్ ఉంటుంది కదండి, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసేసి కొత్తిమీరను, పుదీనా, అలాగే కలరింగ్ కోసం అయితే ఎప్పుడు కూడా కలర్స్ యాడ్ చేయకండి, అన్లెస్ ఎవరికైనా ఇష్టం ఉంటే తప్ప. నేనైతే ఈరోజు ఏం చేశానంటే, ఎప్పుడు
చేసేలాగానే పాలు ఉంటాయి కదండి, పాలలో సాఫ్రాన్ వేసుకోండి. వేసుకుంటే మనకి కలరింగ్ టెక్స్చర్ వచ్చి మనం బాస్మతి రైస్ కలరింగ్ రావడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లేదా ఇంకొక టిప్ చెప్తాను. పాలల్లో ఎప్పుడైనా పసుపు యాడ్ చేయండి, కొంచెమే యాడ్ చేసి దానిపైన వేశారనుకోండి ఎల్లో కలర్ వేస్తుంది అనమాట బిర్యానీ. అదనమాట మంచి టిప్. ఓకేనా? బిర్యానీ అయితే అయిందండి, చాలా చాలా బాగుంది. నాకైతే అసలు ఇంకొక డీటెయిల్ వీడియో తీద్దాం అనుకునేసరికి ఆకలి వేసేసింది అనమాట. అప్పటికే 2 అవుతా ఉంది. ఇంకా ఇంట్లో అంతే ఆకలి ఆకలి అంటుంది మా పాప. సో ఇంకా దానికోసం అని తీస్తున్నాను అనమాట. అయితే ఎలా పెట్టాలి, ఎంత ఎంత టైంలో ఉడికించాలి అంటే చెప్తాను. 30 మినిట్స్ అనమాట అండి. సిమ్లోనే పెట్టేసి 30 మినిట్స్ అయితే పెట్టేశాను నేను. ఓకేనా? నా ప్రాసెస్ అయితే ఇదే అండి. అయితే ఒకటి చెప్పడం మర్చిపోయానండి. మనం చికెన్ ఒక బౌల్లో వేసిన తర్వాత కాసేపు ఉడకనిస్తాం కదా, అప్పుడు ధనియాల పొడి కొంచెం వేసేసి, అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ వేసాను, మర్చిపోయాను చెప్పడం. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసానండి. అసలు ఎమ్మి ఎమ్మి ఉందన్నమాట, సూపర్ ఉంది. అలాగే మనకి రైస్ బాగా ఉడికేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అండి. సాల్ట్ ఉప్పు ఉండాలన్నమాట. అప్పుడే బిర్యానీకి చాలా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. చిన్న చిన్న టిప్స్ ఏం లేదు, ఎమ్మి అనమాట. అస్సలు అడగంటకుండా మాడకుండా వచ్చిందనమాట అండి. సూపర్ వచ్చింది, మీరే చూసారు కదా. అదిగోండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. చికెన్ కూడా ఎంత సాఫ్ట్ అంటే అసలు మనకి ప్యారడైజ్ బిర్యానీ ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది ఆ ఫ్లేవర్. ఆ రోజు అయితే అసలు అయాన్ హైలో ఉందన్నమాట, పీక్స్ హ్యాపీనెస్. అంత బాగుందన్నమాట అండి. నేను పీస్ కూడా మీకు చూపిస్తాను. చాలా మెత్తగా, అసలు ఎంత సాఫ్ట్ అంటే అసలు ఇట్లా నార నార అంటాం కదా, అలాంటి పీసే రాలేదన్నమాట. మొత్తం సాఫ్ట్గా వచ్చిందనమాట. చాలా బాగుంది ఆ రోజు అయితే. అదిగో చూడండి, మస్తు సాఫ్ట్ అనిపించింది నాకైతే. చాలా ఎమ్మీగా వచ్చిండే అనమాట అండి బిర్యానీ. ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఓకేనా? లెస్ స్పైసెస్ వేసి ట్రై చేయండి. మ్యారినేట్ చేసి ముందే పెట్టుకోండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, మా ఇంట్లో అయితే ఖాళీ అయిపోయిందనమాట అప్పుడే 1-2 అవర్స్కి. అండ్ చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే అండి, సీ యూ ఇన్ అనదర్ వీడియో. ఓకే అండి, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.